చినుకు పడితే ఆ కళాశాల ప్రాంగణం చెరువే, తరగతి గదుల్లోనూ వర్షమే, విద్యార్థులు గొగ్గోలు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు పేరుతో ఆర్భాటం చేయటం మినహా కళాశాలలను, క్రీడా ప్రాంగణాలని పట్టించుకోకపోవడంతో కాకినాడ జిల్లా సామర్లకోటలోని ప్రాచీన ప్రసిద్ధ జూనియర్ కళాశాల చినుకు పడితే చాలు చెరువుగా మారిపోతోంది. తరగతి గదుల్లోనూ వర్షం బెడద తప్పటం లేదని విద్యార్థులు, అధ్యాపకులు వాపోతున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో కళాశాల పైభాగం పెచ్చులు ఊడి చినుకులతో దర్శనమిస్తుంది. స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా సాక్షాత్తు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కళాశాలలో వచ్చి వెళ్లటం కూడా జరిగింది. అయినప్పటికీ ఏ ఒక్కరికి ఈ కళాశాల పట్టకపోవటం విచిత్రమని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా సామర్లకోట జూనియర్ కళాశాలకు మోక్షం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. फोन एडिटिंग ఎంత క్లారిటీ